టీ20 వరల్డ్ కప్లో భారత్ గ్రూప్ దశలో అన్ని మ్యాచ్ల్లో కూడా సత్తా చాటింది. టీ20 ప్రపంచ కప్లో వరుసగా 4వ విజయం సాధించిన భారత్ అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసింది భారత జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. శివం దుబే మెరుపు ఇన్నింగ్స్తో ఈ స్కోర్ సాధించింది భారత్. అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, చివరిలో హార్దిక్ పాండ్యా మెరిశారు. దీంతో నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది భారత్. అయితే లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడిన నెదర్లాండ్స్ చివరికి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 20 ఓవర్లు ఆడిన నెదర్లాండ్స్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 పోరు షురూ కానుంది.